బెంగళూరు మహానగరంలో రోడ్డు ప్రమాదం నెపంతో కొందరు ఆకతాయిలు పట్టపగలి రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న ఓ డెలివరీ ఏజెంట్పై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. అయితే అన్యాయం చూస్తూ మౌనంగా ఉండలేకపోయిన స్థానికులు ఆ చప్రీ బ్యాచ్కు అక్కడికక్కడే బుద్ధి చెప్పారు. కాగదాస్పుర సమీపంలోని 29వ క్రాస్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీపక్ కుమార్ అనే జెప్టో డెలివరీ ఏజెంట్ తన బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న హోండా యాక్టివాపై ఉన్న ఇద్దరు యువకులు సడన్ బ్రేక్ వేయడంతో కింద పడిపోయారు. తప్పు ఎవరిదైనా సరే ఆ యువకులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. హెల్మెట్తో డెలివరీ ఏజెంట్ తలపై బలంగా బాదారు. అతను స్పృహ కోల్పోతున్నా సరే కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడులను చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. డెలివరీ ఏజెంట్ను కాపాడమే కాకుండా దాడికి పాల్పడిన ఆ యువకులను చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. జనం తిరగబడ్డంతో భయపడిన ఆ నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహాదేవపుర పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఆకతాయిలు గుర్తించే పనిలో పడ్డారు. అన్యాయం జరిగినప్పుడు మౌనమే అతిపెద్ద నేరమని నిరూపిస్తూ స్థానికులు చేసిన పనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.